సీమెన్స్ కంపెనీ స్పెయిన్ విభాగం సీఈఓ అగస్టిన్ ఎస్కోబార్ కుటుంబం హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన ఘటనలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. హెలికాప్టర్ ప్రమాదానికి ఓ నట్టు కారణమైందని నిపుణులు భావిస్తున్నారు. ప్రయాణానికి ముందు ఆ నట్టును సరిగా తనిఖీ చేయకపోవడం వల్లే హెలికాప్టర్ హడ్సన్ నదిలో కూలిందని తెలుస్తోంది. జర్మనీకి చెందిన దిగ్గజ టెక్నాలజీ కంపెనీ సీమెన్స్ స్పెయిన్ విభాగం సీఈఓ అగస్టిన్ ఎస్కోబార్ కుటుంబం మరణానికి ఒక నట్టు కారణమైందని నిపుణులు భావిస్తున్నారు. ప్రమాదానికి ముందు అగస్టిన్ కుటుంబం ప్రయాణించిన హెలికాప్టర్ రెక్కలు ఊడిపోయాయి. దీని వెనుక జీసెస్ నట్టుగా వ్యవహరించే ఓ కీలక భాగం కారణమని నిపుణులు చెబుతున్నారు. ప్రయాణానికి ముందు దీన్ని సరిగ్గా తనిఖీ చేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. హెలికాప్టర్ కు ఉండే రోటర్ను దాని మాస్ట్ కు అనుసంధానించి ఉంచే అత్యంత కీలకమైన నట్టుగా జీసెస్ నట్టు వ్యవహరిస్తుంది. వియత్నాం యుద్ధం సందర్భంగా అమెరికా సైనికులు తొలిసారి ఈ పదాన్ని వాడారు. అగస్టిన్ కుటుంబం ఎక్కిన హెలికాప్టర్ గాల్లో ఉండగానే ఇది ఊడిపోయి ఉంటుందని నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రోటర్ ఊడిపోయి దాని బ్లేడ్లు వేగంగా గాల్లో తిరుగుతూ నీటిలో పడిపోయాయని భావిస్తున్నారు. నిబంధనల ప్రకారం హెలికాప్టర్ గాల్లోకి ఎగిరే ప్రతిసారి జీసెస్ నట్టును చెక్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ ప్రయాణానికి ముందు ఆ చెక్కింగ్ జరగలేదని సమాచారం. ప్రమాదానికి గురైన హెలికాప్టర్లో చాలా రిపేర్లు ఉన్నట్లు గుర్తించారు. గతేడాది దానిలో ట్రాన్స్మిషన్ సమస్య వచ్చిందని ఫెడరల్ ఏవియేషన్ అధికారులు చెబుతున్నారు. ప్రమాదానికి గురైన హెలికాప్టర్ దాదాపు 12,000 గంటల గగనతల యాత్రలు చేసింది. ఈ నేపథ్యంలో పలు మరమ్మతులు చేయాల్సి ఉంది. అధికారిక వివరాల ప్రకారం మార్చి 1వ తేదీన ఇన్స్పెక్షన్ ను పూర్తి చేసుకుంది. ఇక ప్రమాదానికి గురైన నాడు వరుసగా అది 8వ గాల్లోకి ఎగిరినట్లు గుర్తించారు. దీనికి సంబంధించిన ఫ్లైట్ రికార్డులు కూడా లేవని అధికారులు ధృవీకరించినట్లు న్యూయార్క్ పోస్ట్ కథనంలో పేర్కొంది. కీలకమైన విడిభాగాలు దొరకలేదని చెబుతున్నారు. ఇప్పటి వరకు కాక్పిట్, క్యాబిన్ సహా పలు వస్తువులు మాత్రమే లభ్యమయ్యాయని అధికారులు తెలిపారు. వాటిని వాషింగ్టన్లోని ఎన్టీఎస్బీ ల్యాబొరేటరీకి తరలించి పరిశీలిస్తున్నారు. హెలికాప్టర్ శిథిలాల్లో ఆన్బోర్డు వీడియో లేదా కెమెరాలు ఏవీ లభ్యం కాలేదు. హెలికాప్టర్ కు సంబంధించిన ప్రధాన రోటర్, టెయిల్ రోటర్, ప్రధాన గెయిర్ బాక్స్, టెయిల్ బూమ్ వంటి భాగాల కోసం సోనార్ స్కానింగ్ ద్వారా గాలింపు కొనసాగుతోంది. జర్మనీకి చెందిన దిగ్గజ టెక్నాలజీ కంపెనీ సీమెన్స్ స్పెయిన్ విభాగ అధిపతి సీఈఓ అగస్టన్ ఎస్కోబార్ తన కుటుంబంతో కలిసి ఇటీవల న్యూయార్క్ పర్యటనకు వెళ్లారు. వీరు ప్రయాణిస్తోన్న హెలికాప్టర్ హడ్సన్ నది మీదుగా వెళ్తోన్న సమయంలో ప్రమాదానికి గురైంది. గింగిరాలు తిరుగుతూ నదిలో తల్లకిందులుగా పడిపోవడంతో అందులోని 6 మృతి చెందారు. వీరిలో ఎస్కోబార్, ఆయన భార్య, 3 పిల్లలతో పాటు పైలట్ కూడా ఉన్నారు. ప్రమాదానికి గురైన బెల్ 206 చాపర్ ను న్యూయార్క్ హెలికాప్టర్ టూర్స్ విభాగం సైట్ సీయింగ్ కోసం వినియోగిస్తోంది. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.